నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మూడో రోజు సరస్వతి పుష్కరాల్లో కొనసాగుతున్న భక్తుల రద్దీ. పుణ్యస్నానం ఆచరించి మంత్రి తుమ్మల ప్రత్యేక పూజలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మార్కెట్ యార్డులో వసతులు లేక రైతుల అవస్థలు. సరైన ప్లాట్ఫామ్లు లేక పంటలు ఆరబోసుకోవడానికి ఇబ్బందులు. పాకిస్తాన్ ఉగ్రకుట్రను ప్రపంచానికి వివరించేందుకు భారత్ బృందం. ఐరాస సభ్య దేశాలకు వెళ్లనున్న అఖిలపక్ష ప్రతినిధులు. అమెరికా దిగుమతులపై భారత్ 0 సుంకాలు 100% తగ్గిస్తామని చెప్పిందంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు. బ్రహ్మోస్ ముందు పాక్ రక్షణ వ్యవస్థలు తేలిపోయాయన్న అమెరికా. ఆపరేషన్ సింధూర్ కేస్ స్టడీగా నిలుస్తుందన్న మాజీ సైనికుడు జాన్. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం ఐక్యంగా ఉందని చాటి చెప్పేందుకు కేంద్రం వివిధ దేశాలకు పంపుతున్న భారత ప్రతినిధి బృందానికి కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ నేతృత్వం వహించనున్నారు. 7 సభ్యుల ప్రతినిధుల బృందం కోసం అధికార ఎన్డీఏ నుంచి 4, విపక్షాల నుంచి 3 ఎంపీలను కేంద్రం ఎంపిక చేసింది. డీఎంకే ఎంపీ కనిమొళి, శరద్ పవార్, ఎన్సీపీ నుంచి సుప్రియా సూలే ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో భారత్ సహించబోదని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతీయులంతా ఐక్యంగా ఉన్నారనే సందేశాన్ని ఇచ్చేందుకే అఖిలపక్ష ప్రతినిధుల బృందాన్ని పంపనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ సింధూర్, ఉగ్రవాదుల పట్ల పాకిస్తాన్ వైఖరి, భవిష్యత్తులో దాడులు జరిగితే భారత్ తీసుకునే చర్యలపై ఆ బృందం స్పష్టత ఇవ్వనుంది. భారత్లో రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ ఉగ్రవాద వ్యతిరేక పోరులో అందరూ కలిసే ఉన్నారని ఆ అఖిలపక్ష ప్రతినిధులు చాటి చెబుతారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పోస్టు చేశారు. కీలక మిత్ర దేశాలతో పాటు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని సభ్య దేశాలకు అఖిలపక్ష ప్రతినిధుల బృందం వెళుతుందని వివరించారు. ముంబై విమానాశ్రయంలో 2 ఐసిస్ సానుభూతి పరులను ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఇండోనేషియా నుంచి మళ్లీ భారత్లోకి ప్రవేశిస్తున్న అబ్దుల్లా ఫయాజ్ షేక్ అలియాస్ డైపర్వాలా తలాఖాన్ లను 2వ నంబర్ టెర్మినల్ వద్ద ఇమిగ్రేషన్ అధికారులు అరెస్టు చేయగా అనంతరం ఎన్ఐఏ వారిని అదుపులోకి తీసుకుంది. ఐసిస్ సానుభూతి పరులైన వీరు 2023లో ఉగ్రవాదుల కోసం పూణేలోనే ఐఈడీలు, ఇతర పేలుడు పదార్థాలు తయారు చేసినట్లు గుర్తించారు. ఇదే కేసులో 8 మంది ఐసిస్ సానుభూతి పరులను అరెస్టు చేయగా వీరిద్దరూ మాత్రం ఎన్ఐఏ కళ్లు తప్పి ఇండోనేషియా పారిపోయారు. వీరిపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. వారి సమాచారం ఇస్తే ఒక్కొక్కరికి 3 లక్షలు ఇస్తామని ఎన్ఐఏ ప్రకటించింది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం, హింస, ఉగ్రవాదం ద్వారా దేశంలో ఇస్లామిక్ పాలనను స్థాపించాలన్న ఐసిస్ ఎజెండా కోసం వీరు పనిచేసినట్లు అధికారులు తెలిపారు. భారత్లో శాంతి, మత సామరస్యాన్ని దెబ్బతీయాలని కుట్ర పన్నారని వివరించారు. పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నాడన్న అనుమానంతో ఓ విద్యార్థిని హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. 25 ఏళ్ల దేవేంద్ర సింగ్ దిల్లోన్ భారత్కు చెందిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేసినట్లు గుర్తించారు. పాక్ గూఢచారిగా పనిచేస్తున్నట్లు అనుమానాలున్న వ్యక్తులను అరెస్టు చేయడం హర్యానాలో ఈ వారంలో ఇది రెండోసారి. పాటియాలా ఖల్సా కాలేజ్లో పొలిటికల్ సైన్స్ చదువుతున్న దేవేంద్ర సింగ్ తన సామాజిక మాధ్యమాల్లో తుపాకులు, పిస్టోల్స్తో ఉన్న ఫోటోలను అప్లోడ్ చేశాడు. పాక్ అధికారులతో కలిసి ఉన్న ఫోటోలను పోస్ట్ చేశాడు. ఈ క్రమంలో దేవేంద్రపై నిఘా పెట్టిన పోలీసులు గతేడాది నవంబర్లో అతడు పాకిస్తాన్కు వెళ్లినట్లు గుర్తించారు. అక్కడ పాక్ అధికారులు భారీగా డబ్బు ముట్టజెప్పి ప్రలోభ పెట్టడంతో దేవేంద్ర ఉచ్చులో పడ్డట్లు భావిస్తున్నారు. అతడి ఫోన్ స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణ చేస్తున్నారు. ధరణి దొరల చట్టమని, భూభారతి పేదల చట్టమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఏర్పాటు చేసిన భూభారతి కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. పేదల కలలను నెరవేర్చడం కోసం కొన్ని వేల మంది మేధావులతో చర్చించి భూభారతి చట్టాన్ని అంబేద్కర్ జయంతి రోజు తీసుకువచ్చినట్లు చెప్పారు. ఆగస్టు 15 నాటికి భూ సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయని మంత్రి తెలిపారు. ఏ అధికారి భూభారతి విషయంలో రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ చట్టం ద్వారా తప్పకుండా ప్రజల కష్టాలు ఈ చట్టం చుట్టమ రూపంలో తీరుస్తుంది అనే నమ్మకం ప్రజల్లోనైతే వచ్చింది. జూన్ 2వ తారీఖు నుంచి
రాష్ట్ర వ్యాప్తంగా ఈ పైలట్ మండలాలు కాకుండా మిగిలిన అన్ని మండలాలకి, అన్ని రెవెన్యూ గ్రామాలకి ఎంఆర్ఓ స్థాయి అధికారులే ప్రతి రెవెన్యూ గ్రామానికి వెళ్తారు. అప్లికేషన్తో సహా ప్రభుత్వ అధికారులే తీసుకెళ్తారు. ఆ అప్లికేషన్లో అక్కడున్న ఆ రెవెన్యూ గ్రామంలోని రైతులు, భూములున్న ఆసాములు టిక్కు పెట్టి అప్లికేషన్ ఇస్తే చాలు. అప్లికేషన్ ఫీజు కానీ, ఏ ఆఫీస్ చుట్టూ కానీ ఏ రైతన్నా తిరగాల్సిన అవసరం లేకుండా ఈ భూ సమస్యలను శాశ్వతంగా ప్రతి సమస్యకి పరిష్కారం కనుగొనే విధంగా ఈ చట్టంలో పొందుపరిచిన అంశాల ద్వారా ఆ సమస్యలు అధికారులు పరిష్కరించే విధంగా ఈ చట్టాన్ని రూపొందించాం. కాబట్టి పూర్తి నమ్మకము, విశ్వాసంతో ప్రజలకి పూర్తిగా ఇది ఉపయోగపడుతుంది అనే నమ్మకంతో ఈనాడు ప్రభుత్వం ఈ చట్టం ప్రజల ముందుకు ఉంచడం జరిగింది. రాత్రి గాలివాన బీభత్సానికి కాళేశ్వరంలో సరస్వతి పుష్కర వీఐపీ ఘాట్ వద్ద భక్తుల కోసం ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలు నేలకూలాయి. రహదారులపై ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలు దెబ్బతిన్నాయి. కూలిన పందిళ్లను సింగరేణి రెస్క్యూ టీం బృందం తొలగిస్తోంది. దెబ్బతిన్న లైటింగ్ తదితర ఏర్పాట్లను మరమ్మతులు చేస్తున్నారు. పుణ్యస్నానాల కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని పసుపు విక్రయాల్లో రెండో అతిపెద్ద మార్కెట్గా పేరుగాంచిన జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో వసతులు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. మార్కెట్లో ప్లాట్ఫామ్లు సరిగ్గా లేక పంటను ఆరబోసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నామని అన్నదాతలు వాపోతున్నారు. వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు కాలువలు లేవని, అందువల్ల చిన్న వర్షం పడినా ధాన్యం రాసుల వద్ద నీరు నిలుస్తుందని తెలిపారు. అధికారులు స్పందించి మార్కెట్ యార్డులో సౌకర్యాలు కల్పించి రైతులకు అండగా నిలవాలని వేడుకుంటున్నారు. కమర్షియల్ బిల్డింగ్లు కట్టుకొని కిరాయిలు ఇచ్చుకోవడానికి మీకు మార్కెట్కు మా యొక్క రైతులు ఈ భూమిని ఇవ్వలేరు. ఓన్లీ రైతులకు ఉపయోగపడతాయని చెప్పి ఆ రోజు రైతులు ఈ భూమిని ఇచ్చారు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇటు ఎఫ్సీఐ గోదాములు కట్టుకుంటున్నారు, షట్టర్లు కట్టుకొని కమర్షియల్ బిల్డింగ్లకు చేస్తున్నారు, కానీ ప్లాట్ఫామ్ గురించి ఆలోచిస్తలేరు. ఇక్కడ సీసీ రోడ్లు సరైన సౌకర్యాలు లేవు. చిన్న చిన్న వర్షానికి నీరు నిలిచి రైతులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. చాలా 6 నెలల కష్టానికి రైతుకు చాలా దుఃఖం మిగిలిస్తుంది. దయచేసి ఈ మురికి కాలువలు కానీ, ఈ ఫెసిలిటీ కానీ కొంచెం చేస్తే బాగుంటుంది. ప్లాట్ఫామ్స్ మొత్తం అసలే నాణ్యత లేవు. సంవత్సరాల తరబడి కూడా ఇలాగనే ఉంటుంది. దాదాపు ఇది 40 సంవత్సరాల కింద ప్లాట్ఫామ్స్ అలాగనే కొనసాగుతున్నాయి. ఈ ప్లాట్ఫామ్స్ని వెంటనే అధికారులు పట్టించుకొని రైతులకు మంచి నాణ్యమైన ప్లాట్ఫామ్లు వేయాలని తెలియజేస్తున్నాము. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్లో ఆర్టీసీ సిటీ బస్సులో ప్రయాణించారు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి జిల్లా కలెక్టరేట్కు కారులో వెళ్తున్న ఆయన మార్గమధ్యలో బస్సు ఎక్కి ప్రయాణికులతో ముచ్చటించారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా కావలసిన సౌకర్యాలు కల్పించడంతో పాటు భవిష్యత్తులో బస్సుల సంఖ్యను పెంచుతామంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్తో ఈటీవీ ముఖాముఖి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం బస్సులో ప్రయాణించి హైదరాబాద్ కలెక్టరేట్ వరకు వచ్చారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మన సార్ ఈ బస్సు ప్రయాణం చేశారు ఏంటి సార్ ఈరోజు? ఏం లేదు, జనరల్ గా మేయర్ గారు, మేము ఎంపీ అనిల్ గారు ఇట్లా పోతా ఉంటుంటే ఒకసారి హైదరాబాద్ సిటీ బస్సులకు సంబంధించి ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి ఆలోచన కొద్దీ బస్సు ఎక్కినాం. అందరు కూడా సోదరి మనంతా హ్యాపీ. బస్సులకు సంబంధించినటువంటి అన్ని రకాల వాళ్ళకు కన్వీనియంట్ ఉందని చెప్పినారు. తప్పకుండా ఇంకా ప్రభుత్వం కొత్త బస్సులు కొనుగోలు చేయడం ద్వారా మరిన్ని ఫ్రీక్వెన్సీ పెంచి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తాం. అందుకే మహిళలతోనే బస్సులు కొనిచ్చే కార్యక్రమాన్ని చేస్తాను. మళ్ళీ జూన్ లోపల ఇంకా కొన్ని బస్సులు కూడా కొనుగోలు చేసే ప్రయత్నం మహిళా సంఘాల తరఫున జరుగుతూ ఉంది. సో మహిళలు ఈరోజు బస్సు ఫ్రీ ప్రయాణం ద్వారా వాళ్ళకు అనేక రకాలుగా సౌకర్యం దొరికిందనే సంతోషంలో ఉన్నారు. దాని తర్వాత సన్న బియ్యంకి సంబంధించినటువంటి భోజనాలు కావచ్చు, ఒక గ్యాస్కు సంబంధించి ఇంకో కొంత సెంట్రల్ గవర్నమెంట్ తోటి ముడిపడి ఉంది కాబట్టి కొంత గ్యాస్ సబ్సిడీ ఇష్యూ ఒకటి ఉంది. దాని తర్వాత 200 యూనిట్లు కూడా చాలా మంది కంఫర్టబుల్, దే ఆర్ వెరీ హ్యాపీ. ఈ ప్రజాపాలన ప్రభుత్వం ఇస్తున్నటువంటి కార్యక్రమాలు అన్నింటి పట్ల వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఫ్రీ బస్ ద్వారా మహిళలు ఎలాంటి సంతోషం వ్యక్తం చేస్తున్నారు? బాగుందండి.
ఫ్రీ బస్ పెట్టిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? కొంచెం ప్రాబ్లం ఉండిండే ఫ్రీ బస్ అనేసరికి చాలా మంది ట్రావెల్ చేయడం వల్ల ఇప్పుడు వీఆర్ ఫీలింగ్ వెరీ కంఫర్ట్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తున్నారు? మేము బాల్నగర్ నుంచి సిటీ సివిల్ కోర్ట్. ఐఎమ్ ఫ్రమ్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్. హైదరాబాద్ మేయర్ గారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసు. మేడం, ఏంటి మేడం ఈరోజు బస్సు ప్రయాణం చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? అంటే ఒకసారి మనం కూడా ఇన్స్పెక్ట్ చేయాలి కదా, మా మహిళలందరూ కూడా రోజు ట్రావెల్ చేస్తున్నారు. సో మేము కూడా ఎక్కి చూసే వాళ్ళు నిజంగానే వాళ్ళకి సౌకర్యాలు ఎట్లున్నాయి అవన్నీ అడిగి తెలుసుకోవడానికి ఈరోజు నేను కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానివ్వండి, మా అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ గారు కానీ ఆగి ఒకసారి బస్ ఎక్కి మనం కూడా చూద్దామనేసి వచ్చామండి. సార్, ఏంటి సార్ ఈరోజు బస్సు ప్రయాణం చేస్తున్నారు మంత్రి గారితో కలిసి? మీరు మంత్రి గారు అదేవిధంగా మా మేయర్ మేడం విజయలక్ష్మి అక్క కూడా ఈరోజు బస్సులో ప్రయాణం చేసి బస్సులో మహిళలకు ఏమైనా ఇబ్బంది ఉందా లేదా కనుక్కోవడానికి ఈరోజు బస్సు ప్రయాణం చేస్తున్నాం. నేను కూడా వాళ్ళ వెంబడి ప్రయాణం చేస్తున్నాను. చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. వాళ్ళ ఒక ఆనందాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది, ఇంత మంచిగా మేమందరం కూడా ప్రయాణం చేస్తున్నామని చెప్పి. కొన్ని చోట్లలో బస్సులు ఎక్కువ పెంచమని కూడా మంత్రి గారికి చెప్పడం జరిగింది. అది కూడా మంత్రి గారి దృష్టిలో ఉంది. తప్పకుండా దాన్ని కూడా డెఫినెట్లీ కూడా పెంచామని కూడా మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు స్కీమ్స్ ఏదైతే సన్న బియ్యం ఉన్నాయి, రేషన్ కార్డు ఉన్నాయి, దాని గురించి కూడా అడిగినాము. దాంట్లో కూడా చాలా చాలా మంచి రెస్పాన్స్ వాళ్ళ తరఫు నుంచి వచ్చింది. మాకు పూర్తి నమ్మకం ఉంది, మేము చేస్తున్న స్కీమ్స్ అన్ని కూడా ప్రజలకు చేరుతున్నాయి. సో ఇది మొత్తంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, అలాగే మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళు ముగ్గురు కూడా హైదరాబాద్ కలెక్టరేట్కు బయలుదేరి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే మార్గం మధ్యలో ఆర్టీసీ బస్సు ఎక్కారు. బస్సులో మహిళా ప్రయాణికులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి అనేది తెలుసుకునేందుకు తాము బస్సు ఎక్కాము అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ ప్రేమ్తో పవన్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. కస్తూర్బా గాంధీ విద్యాలయాల ద్వారా బాలికలకు చదువొక్కటే కాదు, వారిని అన్ని రంగాల్లో తీర్చిదిద్దేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా బంగారుగూడ కేజీబీవీ కేంద్రంగా వేసవి సెలవుల దృష్ట్యా శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ నెల 5వ తేదీన ప్రారంభమైన ఈ వేసవి శిబిరం నేటితో ముగియనుంది. జిల్లాలోని 18 విద్యాలయాల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివే బాలికలు ఈ శిబిరంలో పాల్గొంటున్నారు. కరాటే, యోగా, కంప్యూటర్ విద్య, స్పోకెన్ ఇంగ్లీష్ వంటి అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. అంతేకాకుండా స్వయం ఉపాధి పొందేలా కుట్లు, అల్లికలు వంటివి నేర్పిస్తున్నారు. మానసికోల్లాసం కోసం సంప్రదాయ నృత్యం, డ్రాయింగ్లోనూ తర్ఫీదిస్తున్నారు. వేసవి శిక్షణ తమకెంతో ఉపయుక్తంగా ఉందని విద్యార్థినులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి శిక్షణ తరగతులు మళ్లీ నిర్వహించాలని కోరుతున్నారు. అనాథలు, యుక్త వయసు బాలికలు తప్పటడుగులు వేయకుండా వారిలో ఈ శిబిరం ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడికి వచ్చి నుంచి చాలా యాక్టివిటీస్ నేర్చుకున్నాను. అందులో కరాటే క్యాంప్కి వచ్చి 15 డేస్లో నేను ఎక్కడికన్నా ఒంటరిగా వెళ్ళినప్పుడు కూడా నన్ను నేను రక్షించుకోగలిగే నాకు ఆ విశ్వాసం, ధైర్యం నాకు ఉంది. నేను ఇక్కడ డ్యాన్స్ నేర్చుకుంటున్నాను. కూచిపూడి డ్యాన్స్ అంటే నాకు తెలియదు. అసలు నేను ఇక్కడికి రాకపోతే నేను తెలుసుకుంటానో కూడా తెలియదు. ఇంటికాడ ఉంటే మొత్తం ఆగమాగం తిరుగుతుండే. ఇక్కడికి వచ్చి నేను మంచిగా అన్ని నేర్చుకుంటున్నాను యాక్టివిటీస్. పేపర్స్ తోని ఫ్లవర్స్, డిఫరెంట్ యాక్టివిటీస్, ఊలెన్ తోని బ్యాంగిల్స్ చేయడం, ఇటువంటి యాక్టివిటీ చేయడం వల్ల మనం లైఫ్ లో సెటిల్ కూడా అవ్వచ్చు. ఇవి చాలా యూస్ఫుల్ అయ్యాయి నాకు. ఎట్లా పట్టుకోవాలా, టైపింగ్ ఎట్లా చేయాలా అనేది మొత్తం నేర్చుకున్నాము. ఇప్పుడు మేము ఒక స్క్రాచ్ అనే ప్రాజెక్ట్ నేర్చుకున్నాము. హాలిడేస్ మేము ఇంటికాడ ఉండి ఫోన్, టీవీ ఇదే చూస్తాం. వేరే కేజీబీస్ నుంచి వచ్చారు. వాళ్ళని రూరల్ వాళ్ళమే కాబట్టి మేము అందరం చూసుకోవడం కానీ హెల్ప్ చేసుకోవడం ఒకళ్ళకి. సో కలెక్టర్ సార్ మళ్ళీ సమ్మర్ క్యాంప్ పెట్టాలని కోరుకుంటున్నాం. పూసే పువ్వులం ఉదయ తారణం మనసే మమతల దీపం కోయిల గానం. కేజీబీవీలో చాలా వరకు మనకు డిసడ్వాంటేజ్డ్ చిల్డ్రన్ ఉంటారు, ముఖ్యంగా ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్. చాలా మందికి అసలు షెల్టర్ అండ్ ఫుడ్ కూడా కష్టమయ్యే స్థితిలో కూడా ఉంటారు. అటువంటి వాళ్లకు ఈ సమ్మర్ అనేది కష్టం కాకుండా ఉండడానికి, పేరెంట్స్ కి కూడా ఒక బర్డెన్ లాగా ఉండకుండా ఉండడానికి ఈ సమ్మర్ క్యాంప్ మొదటి ఉద్దేశం. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలోని లింగారెడ్డిపేటలో జరిగింది. మృతుడి భార్య పౌలబ్బ సాతెల్లి గ్రామానికి చెందిన కురమ సాయిలుతో కొంతకాలంగా అక్రమ సంబంధం సాగిస్తోంది. సాయిలుతో బంధానికి భర్త అడ్డుపడుతున్నాడనే కారణంతో హత్య చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో జనవరి 24న ప్రియుడితో కలిసి భర్తను ఎల్లారెడ్డి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి మద్యం తాగించి హత్య చేశారని పోలీసులు వెల్లడించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు పేర్కొన్నారు. వారి దగ్గర నుంచి మృతుడి మొబైల్, వెండి కడియం, నిందితులు ఉపయోగించిన బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
నోటరీ వ్యాపారం ప్రారంభించిన ఆ దంపతులు అధిక డబ్బుకి ఆశపడి అడ్డదారి తొక్కారు. ఫేక్ సర్టిఫికెట్ల తయారీకి తెరలేపడమే కాకుండా మరికొందరిని జత చేసుకుని ఓ వ్యవస్థనే ఏర్పాటు చేశారు. 20 నుంచి 25 ఏళ్ల క్రితం నాటి బాండ్ పేపర్లు సంప్రదించి అచ్చం అప్పట్లోనే రిజిస్ట్రేషన్ అయినట్లు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించడంలో ఆరితేరారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. నకిలీ పత్రాలు సృష్టించి అక్రమదందా సాగిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఆదాయం, కులం, జనన ధృవీకరణ పత్రాలు సహా భూముల క్రయ విక్రయాలకి చెందిన నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా సాత్విక్ ఎంటర్ప్రైజెస్ పేరిట నోటరీ షాప్ను భానుప్రకాష్ ప్రారంభించాడు. అందులో అతని భార్య సాగరిక టైపిస్ట్, డీటీపీ ఆపరేటర్గా పనిచేస్తుంది. దంపతులిద్దరూ ప్రారంభంలో నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్లు ఉపయోగించి అద్దె ఒప్పందాలు, అఫిడవిట్లు, సేల్ డీడ్ల వంటి చట్టపర డాక్యుమెంట్లు తయారు చేసేవారు. ఆ తర్వాత అధిక డబ్బులకు ఆశపడి కొందరితో చేతులు కలిపి వివాదాల్లో ఉన్న భూములు, భూ కబ్జాదారులే లక్ష్యంగా నకిలీ పత్రాలు విక్రయించేవారని పోలీసులు వివరించారు. డిమాండ్ను బట్టి ఒక్కో నకిలీ పత్రాన్ని 5,000 నుంచి 20,000 వరకు విక్రయించేవారని తెలిపారు. నిందితులు ఇప్పటి వరకు 281 నకిలీ సేల్ డీడ్ పత్రాలు సృష్టించినట్లు గుర్తించారు. ఈ కేసులో 6గురిని అరెస్టు చేసిన పోలీసులు మరో 7గురు నిందితులు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. నిందితుల నుంచి నకిలీ రబ్బరు స్టాంపులు, 571 బాండు పేపర్లు, 48 నకిలీ జనన ధృవీకరణ, 5 నకిలీ కుల ధృవీకరణ పత్రాలు, 11 నకిలీ ఆదాయ సర్టిఫికెట్లు, 2 కంప్యూటర్లు సహా ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. టోటల్ గా 6 అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇందులో అలా యాక్టివిటీ ఎలా జరిగిందంటే, ఫస్ట్ భాను ప్రకాష్, దెన్ సాగరిక, వీళ్ళిద్దరు ఒక చిన్న మామూలుగా ఒకటి సాత్విక్ ఎంటర్ప్రైజెస్ స్టార్ట్ చేస్తారు. రెగ్యులర్ డిటిపి వర్క్ అటువంటివి చేస్తూ ఉన్న తర్వాత ఇంకా బెటర్గా ఈజీ వేలో మనీ ఎలా చేయాలని చెప్పేసి ఫేక్ డాక్యుమెంట్స్ను క్రియేట్ చేసి వాటి ద్వారా ప్రాపర్టీ సేల్ పర్చేజ్ చేయడము, కాస్ట్ సర్టిఫికేట్, ఫేక్ కాస్ట్ సర్టిఫికేట్ క్రియేట్ చేయడము ఎంప్లాయ్మెంట్ కోసం. కామారెడ్డి, నార్సింగి, బండ్లగూడ, జాగీర్ మున్సిపల్ కార్యాలయాల్లో ఒక్కో అవుట్సోర్సింగ్ ఉద్యోగిని నిందితులు మచ్చిక చేసుకున్నారు. పిల్లలకు ఆధార్, ఆస్పత్రి డిశ్చార్జ్ తదితర వివరాలు లేకున్నా ఆ అవుట్సోర్సింగ్ ఉద్యోగి సహకారంతో జనన ధృవీకరణ పత్రాలు సృష్టించినట్లు పోలీసులు వెల్లడించారు. గత ఏడాదిన్నరలో 181 బర్త్ సర్టిఫికెట్లు జారీ చేయించినట్లు పోలీసులు వివరించారు. ఫ్లాట్ మార్ట్ గేజ్ కింద కిషోర్ లోన్ తీసుకోగా ఆస్తిపత్రాలు బ్యాంకులో ఉండిపోయాయి. అతను మరోసారి లోన్ తీసుకునేందుకు నకిలీ సర్టిఫికెట్ల కోసం ఆ ముఠాను సంప్రదించగా ఒరిజినల్ డాక్యుమెంట్లకు ఏమాత్రం తీసిపోని విధంగా నిందితులు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించినట్లు వివరించారు. అధిక రుణం కోసం పక్క ఫ్లాట్ సైతం కిషోర్ పైనే ఉన్నట్లు పత్రాలు సృష్టించి బురుడి కొట్టిస్తున్నారని పోలీసులు స్పష్టం చేశారు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే జల్లా కిషోర్ అని అతను ఒక ప్రైవేట్ కంపెనీలో లోన్ అప్లై చేశాడు. ఆయన ప్లాట్ను మోర్టగేజ్ చేసి తీసుకున్నాడు. దాని తర్వాత ఏమైందంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆ కంపెనీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇతనికి మళ్ళీ లోన్ తీసుకోవాలనుకుంటే ఎట్లా అన్నప్పుడు వీళ్ళని అప్రోచ్ అయ్యి నాకు కొత్త డాక్యుమెంట్స్ కావాలని చెప్తే కొత్త డాక్యుమెంట్స్ ఈ విధమైనటువంటి పేపర్స్ క్రియేట్ చేసి మళ్ళీ కొత్తగా ఈయన ఒరిజినల్ డాక్యుమెంట్స్ తయారు చేస్తూ రెడీ చేశారు. దాంతోపాటు ఆయన పక్కనున్న ప్లాట్ కూడా ఇన్నోసెంట్ ఓనర్ ఎవరైతే పక్కనున్న ప్లాట్ ఓనర్ ఉంటాడో ఆ ప్లాట్ ఓనర్ది కూడా ఈయననే ఓనర్ అని చెప్పి రాసుకున్నాడు. అంటే ఇతని పేరు మీద ఆయన లోన్ తీసుకుంటారు. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ బ్యాంక్ నుంచి ఇప్పుడు జెన్యూన్ ఓనర్కి ఈయన పే చేయట్లేని చెప్పేసి అతనికి ల్యాండ్ కూడా వాళ్ళు కాన్ఫిస్కేట్ చేయొచ్చు, ఆప్షన్ చేయొచ్చు. సో ఇటువంటి వాల్యుబుల్ పీపుల్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కావచ్చు, మీకు కావచ్చు, ఎవరికైనా ఇటువంటిది జరగవచ్చు. సో అందరికీ జరగచ్చు ఇట్లా. అందుకోసమే ఇటువంటి ఇష్యూస్లో మీరు చాలా ఎక్కువగా ప్రజలకు తీసుకెళ్తే కానీ ఇటువంటి అఫెన్సెస్ జరగకుండా ఉండడానికి అవకాశం ఉంది. నిందితుల ద్వారా తప్పుడు పత్రాలను కొనుగోలు చేసి లబ్ధి పొందిన వారి వివరాలు సేకరిస్తున్నట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. వారిపైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. భూమి కొనేవారు సంబంధిత డాక్యుమెంట్లు నిజమేనా కాదా అనేది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా తెలుసుకోవాలని సూచిస్తున్నారు. దేశంలో ఏళ్ల తరబడి డ్రగ్స్ దందాను సాగిస్తున్న నైజీరియన్ ముఠాలు ఇప్పుడు సరికొత్త పద్ధతులతో వ్యాపారం చేస్తున్నారు. భారతీయ చట్టంలోని లొసుగులను నిందితులు అస్త్రాలుగా మార్చుకుంటున్నారు. నకిలీ పత్రాలతో దేశంలోకి ప్రవేశించడం దగ్గర నుంచి పోలీసులకు పట్టుబడితే చట్ట ప్రకారం దేశంలోనే ఉండిపోయేందుకు పన్నాగం పన్నుతున్నట్లు టీజీఎన్ఏబీ పోలీసులు గుర్తించారు. నైజీరియాకి చెందిన స్టాన్లీ 2009లో భారత్కి వచ్చి గోవాను డ్రగ్స్ దందాకి అడ్డాగా చేసుకున్నాడు. వీసా గడువు ముగిసినా దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు అతడు వేసిన ఎత్తుగడ పోలీస్ అధికారులను నివ్వెరపోయేలా చేసింది. వీసా గడువు ముగిసినా
అక్రమంగా నివాసం ఉండటంతో పోలీసులతో తానే కేసు నమోదు చేయించుకుని గోవాలోని కోల్వరే జైలుకెళ్లాడు. దాదాపు 6 నెలల తర్వాత బెయిల్పై బయటకు వచ్చిన స్టాన్లీ కేసు విచారణ పూర్తయ్యే వరకు చట్టప్రకారం భారత్లోనే ఉండే పరిస్థితిని సృష్టించుకున్నట్లు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు గుర్తించారు. ఇక్కడితో ఆగకుండా దేశం దాటకుండా ఉండేందుకు రాజస్థాన్కి చెందిన ఉషా చండేల్ అనే మహిళని వివాహం చేసుకున్నాడు. డీజే స్వదేశ్, వికాస్, దివాకర్ బాబుసో వంటి స్థానిక డ్రగ్ సరఫరాదారులతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని గోవా, హైదరాబాద్లో దందాను విస్తరించినట్లు టీజీ ఏఎస్బీ దర్యాప్తులో తేలింది. మాదక ద్రవ్యాల రవాణా కాదు, వీసా, సిమ్ కార్డుల కోసం నకిలీ పత్రాలు సృష్టించడం వారి దందాలో సాధారణమైపోయింది. మెట్రో నగరాల్లో మారుపేర్లతో చలామణి అవుతూ తప్పుడు పత్రాలతో పొందిన సిమ్ కార్డులు సామాజిక మాధ్యమంలో ఖాతాల ద్వారా కస్టమర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. వీసా గడువు ముగిసినా ఇక్కడే కొనసాగేందుకు కావాలనే చిన్నపాటి కేసుల్లో ఇరుక్కోవడం వారి కుయుక్తుల్లో భాగమని దర్యాప్తులో వెల్లడైంది. ఒకసారి కేసు నమోదైతే విచారణ పూర్తయ్యే వరకు లేదా శిక్షాకాలం ముగిసే వరకు వారిని డీపోర్టు చేయడం కష్టమవుతుంది. ఈ అవకాశాన్ని ఆసరగా చేసుకుని వారు బెయిల్పై బయటకు వచ్చి మళ్లీ తమ దందాను ప్రారంభిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసుల విచారణ ముగిసే వరకు వారిపై నిఘా ఉంచడం పోలీసులకు సవాల్గా మారుతోంది. జైలు నుంచి తమకున్న నెట్వర్క్ ద్వారా ఆ ముఠా దందా కొనసాగిస్తున్నట్లు తేలింది. ఏజెంట్లను నియమించుకుని కొరియర్ సర్వీసుల ద్వారా డ్రగ్స్ తెప్పించి అమ్మగా వచ్చిన డబ్బును వెస్టర్న్ యూనియన్ వంటి సేవల ద్వారా నైజీరియాకి పంపేవారని పోలీసులు పేర్కొన్నారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సినీ నిర్మాత కేపీ చౌదరి వంటి హైప్రొఫైల్ కస్టమర్లకు ఆ ముఠా డ్రగ్స్ సరఫరా చేసినట్లు విచారణలో అధికారులు గుర్తించారు. డేవిడ్ ఉకా అలియాస్ పాస్టర్ అనే మరో నైజీరియన్ 2013లో బిజినెస్ వీసాపై వచ్చి డ్రగ్స్ దందాలో పాతుకుపోయాడు. అతను ఆల్ ఇండియా నైజీరియన్ స్టూడెంట్ అండ్ కమ్యూనిటీ అసోసియేషన్ ఏర్పాటు చేసి డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కున్న నైజీరియన్లకు న్యాయ సహాయం అందించే ముసుగులో తన కార్యకలాపాలు సాగించాడు. నకిలీ ధృవీకరణ పత్రాలు, ఇతరుల పేర్లపై సిమ్ కార్డులు తీసుకున్నట్లు నార్కోటిక్ బ్యూరో పోలీసులు గుర్తించారు. తన గురించి ఇంటి యజమానితో సహా ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతూ దందా సాగించేవాడని వివరించారు. 2023లో హైదరాబాద్లో డ్రగ్స్ అప్పగించేందుకు వచ్చి టీజీ ఏఎస్బీ పోలీసులకు చిక్కాడు. నైజీరియన్ డ్రగ్స్ ముఠాలు ఆర్థిక లావాదేవీలను దాచిపెట్టేందుకు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసుకున్నారు. పాలస్తీనాకు చెందిన హసన్ అబూ అల్కాస్ ఢిల్లీలో ఉంటూ నైజీరియన్లతో కలిసి నెట్వర్క్ నడుపుతున్నట్లు తెలంగాణ నార్కోటిక్ బ్యూరో పోలీసులు గుర్తించారు. లోన్లు చెల్లించని వారి నుంచి రికవరీ ఏజెంట్ల ద్వారా స్వాధీనం చేసుకున్న కార్లను డ్రగ్స్ సరఫరాకు ఉపయోగించుకోవడం వారి వినూతన పద్ధతుల్లో ఒకటని విచారణలో తేలింది. కొందరు నైజీరియన్లు అసలు గుర్తింపును దాచిపెట్టేందుకు ఇతర దేశాల పాస్పోర్ట్లను పొందుతున్నారు. డ్రగ్స్ దందా కోసమే దేశానికి వస్తున్న చాలా మందిని కేసులు పూర్తయ్యే వరకి డీపోర్టు చేయలేని పరిస్థితి. ఇదంతా దర్యాప్తు సంస్థలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇతర దేశాల పాస్పోర్టులతో వస్తున్న వారిని గుర్తించడం సవాలుగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నయా దందాను కట్టడికి దేశంలోని వివిధ దర్యాప్తు సంస్థలు మరింత సమన్వయంతో అధునాతన పద్ధతులను అవలంబించాల్సిన ఆవశ్యకత ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజామాబాద్ జిల్లా సాలుర శివార్లో భారీగా ఆల్ఫాజోలంను పోలీసులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న సరకు విలువ సుమారు 25 లక్షలు ఉంటుందని తెలిపారు. 5గురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 2,50,000 నగదు, 8 ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్న పోలీసులు ఎక్కడైనా తరలిస్తున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మితే చట్టరీత్యా చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. హనుమకొండ జిల్లా పరకాలలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి విత్తన డీలర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు విత్తన అమ్మకందారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ అనుమతి పొందిన విత్తనాలను మాత్రమే రైతులకు విక్రయించాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో ప్రైవేట్ కంపెనీలకు చెందిన వారు నకిలీ విత్తనాలు విక్రయించే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. నాణ్యమైన విత్తనాలను అందించే దిశగా డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు రైతులకు అవగాహన కల్పించాలని అధికారులు సూచించారు. మేము రైతులకు కానీ షాప్ కీపర్స్ కానీ చెప్పేది ఏంటంటే, రైతులు ఏ విత్తనాలు కొన్నప్పటికీ కూడా వాటి యొక్క ఎక్స్పైరీ డేట్ కానీ, ప్యాకింగ్ విధానం కానీ, లేకుంటే వాళ్ళకు ఉంటున్నటువంటి షాపు వివరాలు కానీ అన్నీ కూడా బిల్ రూపకంగా తీసుకోవాలని చెప్పేసి, అది ఆధారంగా ఉంటుంది రేపటి రోజు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అని చెప్పేసి రైతులకు తెలియజేస్తూ, అట్లాగే షాప్ కీపర్స్ అందరూ కూడా మా విన్నపం ఏంటంటే, రైతుల క్షేమం దృష్ట్యా, అంటే రైతుల యొక్క వాళ్ళ లైఫ్ దృష్ట్యా వాళ్ళకి చెప్పే సలహా ఏంటంటే, ఎప్పుడు కూడా మీరు స్పూరియస్ సీడ్స్ అమ్మకండి, ఎక్స్పైరీ డేట్ ఉన్నటువంటి అమ్మకండి. ఐజ్ పర్ ప్రొసీజర్ ఏదైతే గవర్నమెంట్ లేడ్ రూల్స్ ఉన్నాయో, అవి ఉన్నాయో దాని ప్రకారంగా మీరు బిజినెస్ని ఎథికల్ బిజినెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము.